హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మా సినిమా ముచ్చట్లు చందమావా. భయ్య, బాహుబలి లాంటి హిట్ మూవీ తీసి రాజమౌళి గారు ప్రతి ఇండస్ట్రీకి ఒక పెద్ద పరీక్ష అయితే పెట్టేశారనమాట. ఎందుకంటే అంతటి సక్సెస్ మరో ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొట్టాలని చెప్పేసి చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటి సందర్భంలోనే వివేకం, విశ్వాసం లాంటి హిట్ మూవీస్ తో ఫామ్ లో ఉన్న శివ గారి దర్శకత్వంలో సూర్య లాంటి హీరో నటిస్తున్నాడని చెప్పేసి, అది కూడా పాన్ ఇండియా మూవీ అని మనందరికీ ట్రైలర్ అండ్ టీజర్ తోనే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అయితే అందించే ప్రయత్నం అయితే జరిగింది. బట్ స్టోరీ విషయానికి వస్తే శివ గారి రొటీన్ మూవీస్ లాగే ఇందులో కూడా ఒక డిస్కనెక్ట్ పాయింట్ తోనే మూవీ అయితే మొదలవుతుంది భయ్య. అలాంటిది ఒక 40 మినిట్స్ అయితే సినిమా ఏంట్రా బాబు, అసలు ఇది పాన్ ఇండియా సినిమానా అని మనకైతే నీరసం తెప్పించేసింది. ఆ 40 మినిట్స్ తర్వాత మెయిన్ స్టోరీలకైతే సినిమా ఎంటర్ అయిపోతుంది అనమాట. అక్కడ నుంచి కంగువా క్యారెక్టర్ అయితే మనకి పరిచయం జరుగుతుంది. దాని తర్వాత కొన్ని సీన్స్ ఊపెత్తుకున్నప్పటికీ ఇంటర్వెల్ దగ్గర ఒక మంచి పాయింట్ అయితే మూవీ అయితే ముగిసి ఫస్ట్ హాఫ్ యావరేజ్ అయితే నిలిచిందనమాట. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత అసలు భయ్యా చెక్ ఇచ్చేశారు భయ్య. ఏ సీన్ ఎందుకు వస్తుందో, అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాక సగటు ప్రేక్షకులకైతే బాగా నీరసం అయితే వచ్చేసింది. కానీ ఇక్కడ ఏదన్నా చెప్పుకోదలుచుకుంటే విజువల్స్ పరంగా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్య. అలాగే మన సూర్య గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. కానీ ఇది పాన్ ఇండియా రేంజ్ లో మెప్పించగలిగిందా అంటే పూర్తిగా కాదని చెప్పాలి భయ్య. ఎందుకంటే తీసుకున్న సబ్జెక్ట్ లైనే మనకి నీరసం తెప్పించేస్తే అక్కడి నుంచి చూపించడానికి ఏమీ లేకుండా పోయిందనమాట. బాబీ డియోల్ గారు, దిశా పటాని గారు ఇలాంటి క్యారెక్టర్స్ అయితే జస్ట్ చెప్పుకోవడానికి తప్ప పర్ఫార్మెన్స్ పరంగా ఏమీ లేవు భయ్య. కానీ అక్కడ లొకేషన్స్ లో వాళ్ళ ఒక కపాల దివి గాని లేదా ఇంకా కొన్ని దీవులు అయితే ఉన్నాయన్నమాట. వాటిని ప్రెజెంట్ చేయడంలో డైరెక్టర్ అయితే కొంచెం వరకు సక్సెస్ అయ్యాడు. ఇక్కడ మనం ముఖ్యంగా మెచ్చుకోవాల్సింది సినిమాకి హీరో ఎవరంటే యాక్షన్ కొరియోగ్రాఫర్ భయ్య. ఆయన నిజంగా కొత్తగా ట్రై చేశారు. ప్రతి ఫైట్ సీన్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఆ యాక్షన్ సీక్వెన్సెస్, CGI, తర్వాత సూర్య గారి పర్ఫార్మెన్స్, ఈ మూడు తప్ప ఇంకా సినిమాలో కోవడానికి ఏమీ లేవు. ముఖ్యంగా క్లైమాక్స్ విషయానికి వస్తే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో మనల్ని అయితే మెప్పించే ప్రయత్నం అయితే జరిగింది. బట్ ఇక్కడ మన ఫ్రాన్సిస్ క్యారెక్టర్ తేలిపోయింది భయ్య. కానీ కంగువా క్యారెక్టర్ కొంచెం వరకు సినిమాని నిలబెట్టే ప్రయత్నం అయితే చేశారనమాట సూర్య గారు. సో ఇంకా క్లైమాక్స్ లో మనకి ట్విస్ట్ అన్నట్టుగా ఒక క్యామియో రోల్ అయితే పెట్టారు. అది ఫైనల్ ఆర్ట్ కాబట్టి నేనైతే రివీల్ చేయదలుచుకోలేదు. చిన్నపిల్లాడు కూడా కొంచెం ఎలివేషన్ ఇచ్చి సెకండ్ హాఫ్ మీద కొంచెం మనకి ఇంట్రెస్ట్ కలిగించే విధంగా అయితే దర్శకుడు అయితే ప్రయత్నించాడు. బట్ ఇది కొంచెం వరకు వర్కౌట్ అవుతుందని అనుకోవచ్చు. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా పాటలుగా మూవీలో సినిమాకి తగ్గట్టే సాగిపోతూ ఉంటుంది. సినిమాలో ఏదైనా ఉందంటే అది లౌడ్ ఎక్కువగా ఉంది భయ్య. ఎందుకంటే ఆ లౌడ్నెస్ తోనే కొంచెం వరకు సీన్స్, మంచి సీన్స్ కూడా మనకి ఇంప్రెషన్ కోల్పోయే విధంగా అయితే ఉన్నాయన్నమాట. శివ గారు ఇంకొంచెం కథ మీద వర్కౌట్ చేసి వేరే పాయింట్ అయితే తీసుకొని ఉంటే సరిపోయేది. తన ప్రీవియస్ మూవీస్ లో కూడా ఈ సీన్స్, ఈ పాయింట్ మీద మొత్తం సినిమాలన్నీ ఆయన తీశాడు. సో కంగువా అయితే చివరికి యావరేజ్ మూవీ అయితే నిలిచిపోయింది నా దృష్టిలో. ఇది నా అభిప్రాయం మాత్రమే. మీరు కూడా ఈ మూవీ చూసింటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. మరొక రివ్యూతో మళ్ళీ కలుగుతాను. చందమావ.